హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మైసూర్ బోండా ప్రిపరేషన్ చూద్దాం ఎలా చేయాలో. ఓకేనా? హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నన్ను ఒకరైతే మైసూర్ బజ్జీ ఎలా వేస్తారో చూపిమన్నారు. నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను కదా, ఇప్పుడు నేను లాంగ్ వీడియో చేస్తున్నా. ఫస్ట్ అయితే మైదా పిండి వేసుకోవాలి. నేనైతే 1/2 కిలో తీసుకున్నా, 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. దీంట్లో కాస్త జీరా వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా అండి, చాలా కొంచెం వంట సోడా, లేకపోతే ఈనో అన్న వేసుకోవచ్చు. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను నేను. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేయాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలండి పిండిని. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, దీన్ని కూడా మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లో మనం పాతది అంటే నిన్న మొన్న ఇడ్లీ వేసుకున్న ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలండి. మైసూర్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. అది కొంచెం పిండి వేసుకోవాలి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి పుల్లటి మజ్జిగ ఉండాలండి. పుల్లటి మజ్జిగ ఉంటే బజ్జీలు బాగా టేస్టీగా ఉంటాయి, బాగా వస్తాయి, పొంగుతాయి బాగా. పిండి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి ఎందుకు వేస్తారంటే క్రిస్పీనెస్ కోసం వేస్తారండి. దీంట్లో బజ్జీ క్రిస్పీగా వచ్చిద్దని వేస్తారు. ఇప్పుడు దీంట్లో మజ్జిగ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. నాకు దీంట్లో ఒక కప్పు మజ్జిగ పట్టిద్ది. చూసారు కదా, పిండి అంతా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలి, ఇలా ఉంటేనే వేసుకోవడానికి బాగుంటుంది. ఇది కొంచెం అయితే లూజ్ అవుతుంది ఒక 1-2 అవర్స్ తర్వాత. ఇంత గట్టిగా కలుపుకోండి, మంచిగా వస్తుంది పునుకులు అయితే. ఆ బజ్జీ మంచిగా వస్తుంది, వేయడానికి బాగుంటుంది. ఇలా ఇంతనే ఉండాలి, కనిపిస్తుంది కదా, ఇలానే ఉండాలి. ఈ థిక్నెస్ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. పిండిని నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్లో చేయి తడుపుకొని పిండి తీసుకొని మంచిగా నూనెలో బాగా వేడైన ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే సైజు వేసుకోవాలి. రౌండ్ వస్తుంది, కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. మొత్తం బజ్జీలన్నీ ఇట్లా వేసుకోవాలి. ఇది మైసూర్ బజ్జీ. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మైసూర్ బోండా ప్రిపరేషన్ చూద్దామా.